హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త వాలంటీర్లపై చంద్రబాబు సంచలన నిర్ణయం అండి. సో ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో ఉన్నాయి. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఏపీలో వాలంటీర్లపై సీఎం కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ముందు చంద్రబాబు వారికి ఇచ్చిన హామీ మేరకు వాలంటీర్లను కొనసాగించబోతున్నట్టు సమాచారం. అయితే ఈసారి విద్యా అర్హతతో పాటు 3 ఏళ్ల కాల పరిమితిని విధించబోతున్నారని టాక్ అండి. ప్రతి మూడేళ్లకు ఒకసారి కొత్తగా వాలంటీర్లను నియమిస్తారట. ఈ 3 ఏళ్లలో వారికి వృత్తిపరమైన శిక్షణ ఇచ్చి తర్వాత వారు మంచి ఉద్యోగం సంపాదించుకునే మార్గం అయితే చూపించబోతున్నట్లు సమాచారం అండి. ఇక అటు ఏపీలో త్వరలోనే నూతన మద్యం పాలసీ ప్రకటిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పూర్తిగా అప్పుల పాలు చేశారని నిప్పులు చెరిగారు మంత్రి కొల్లు రవీంద్ర. మా మీద నమ్మకంతో గెలిపించిన ప్రజలకు 5 సంవత్సరాలు స్వేచ్ఛ పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. గత పాలకులు కొంతమంది అధికారులతో ఒత్తాస పలికి అవినీతితో తమ వంతు పాత్ర పోషించారని వివరించారు మంత్రి కొల్లు రవీంద్ర. ఏపీ ప్రజలకు న్యాయం చేసేలాగా పనిచేస్తామని మేరకు మంత్రి కొల్లు రవీంద్ర గారు అయితే స్పష్టం చేశారు ఫ్రెండ్స్.